జీవాలు తెచ్చేసి తెలంగాణ పొడేలు అన్నిడిచి పెంచితే ఈ యొక్క అక్కడ పోయిన తర్వాత రైతులు వాళ్ళకి వాటికి సరిగినట్టు ఇక్కడ వాతావరణం పడక సగం ఫస్ట్ ఉన్న జీవాలు పోయినాయి, తర్వాత వచ్చిన జీవాలు పోయినాయి, లాస్ట్కి వచ్చే వరకల్లా నీళ్ళు అయింది. అయినా కూడా మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రైతులు ఎడారి ప్రాంతంలో గొర్రెలు మేపుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ గొర్రెలకు కనీసం మరి నీళ్ళ వసతి సరిగా లేదు. రైతు పొద్దున పోతే అందరు భూములు ఉన్న రైతులు లేరు, భూములు లేని రైతులు కూడా గొర్రెలు మేపుకుంటారు. అలాంటప్పుడు ఆ గొర్రెల మేపుకుంటోళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం పోయొచ్చే వరకు ఎక్కడైనా సరే నీళ్లు దాపుదామంటే సరైనటువంటి వసతులు లేవు. మరి మిషన్ భగీరథ వచ్చింది, మరి జంతువు జీవాలు ఉన్నాయి, వాటికి ఎక్కడైనా సరే ఒక ఊరు నుంచి ఒక ఊరుకు మధ్యలో ఒక రెండు హౌదులు లాంటివి ఏర్పాటు చేస్తే ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కడైతే పశువులు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకునేటటువంటి రైతులకు మేలు చేతామనేటటువంటి ఆలోచన లేదు. కమిషన్ల కోసం కకృతి పడి గొర్రెలకు ఇచ్చేసి ఇవన్నీ చేసిన తర్వాత రైతులు నిట్ట నిలువల మునిగిపోయారు. పాడి రైతులకు కూడా ఈరోజు నిట్ట నిలువల ముంచేసి లోన్లు ఇచ్చేస్తే వాడు ₹1,00,000 పెట్టి ఆవును తెచ్చి ఎండకు కట్టేస్తే అది 2 నెలలు పాలు పిండుకుంటుంది, 2 నెలల తర్వాత అడ్డం పడిపోతుంది, అడ్డం పడిపోయిన తర్వాత 10,000కి అమ్ముకుంటుంది. మొత్తం వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయింది. పాల రేట్లు లేవు. మరి తెలంగాణ జీవాలు ఎక్కడైనా పెంచుదామంటే వారికి సరైనటువంటి ఉపాధి లేదు. తాపనిక నీళ్లు లేవు, మేపనిక మేత. ఆ రాష్ట్రాలలో వీటికి అడవులు కానీ చెట్టు చేమ కానీ ఈ కంచెలు కానీ ఎక్కువ ఉండొచ్చునా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంపీకి మన చైనాకు మధ్యలో బార్డర్ పెద్ద ఉంటుంది. ఆ బార్డర్ మధ్యలో జంగల్ అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ జంగల్లో మేపేటటువంటి జీవాలు రాజస్థాన్ కానీ, ఎందుకంటే అవి మన దేశ బార్డర్స్ కనుక ఆ యొక్క బార్డర్లలో జంగల్ ఎక్కువ ఉంది కనుక ఈరోజు ఇప్పటి వరకు ఈ జీవాలు ఇప్పుడు మనకు ఇంత తక్కువ మటన్ లేకపోతే 1,500-2,000 కిలో రూపాయలు అవుతుంది. ఆ జీవాలు తెలంగాణకు ఆశ పెట్టుకుంటే